నమస్తే వెల్కమ్ టు కేకే న్యూస్ నేను శ్రీదేవి వైసీపీకి షాక్ తప్పదా ఆ పార్టీ నుంచి పెద్ద ఎత్తున నేతలు బయటకు వెళ్లనున్నారా అన్నిటికీ మించి ఓ 5 ఎమ్మెల్యేలు ఒకేసారి జంప్ చేయనున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి మరి ఈ ఎన్నికల్లో వైసీపీ దారుణ పరాజయం ఎదురైంది కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు వై నాట్ 175 అన్న నినాదంతో బరిలో దిగిన ఆ పార్టీకి దక్కింది కేవలం 11 స్థానాలే ఓ 5-6 జిల్లాల్లో అయితే కనీసం ఖాతా కూడా తెరవలేదు ఇక అదే సమయంలో గెలిచిన 11 మందిలో జగన్మోహన్ రెడ్డి ఒకరు పొంగనూరు నుంచి పెదిరెడ్డి రామచంద్రారెడ్డి తంబెళ్లపల్లి నుంచి ఆయన సోదరుడు ద్వారకానాథ్ రెడ్డి గెలిచారు ఇక అలాగే మంత్రాలయం నుంచి బాలనాగిరెడ్డి గెలుపు పొందిన వారిలో ఉన్నారు అయితే మిగతా 6 మాత్రం రిజర్వ్డ్ నియోజకవర్గాల నుంచి గెలిచిన వారే అయితే అందులో 5 వైసీపీకి గుడ్ బై చెబుతారని ప్రచారం నడుస్తోంది దీనికి కారణం లేకపోలేదు ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభను బహిష్కరించింది కేవలం ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేసేందుకే సభకు హాజరైంది అక్కడ నుంచి వివిధ కారణాలు చెబుతూ శాసనసభ సమావేశాలకు హాజరు కావడం లేదు ఇక అదే సమయంలో శాసన మండలిలో మాత్రం వైసీపీ ఎమ్మెల్యేలు పాల్గొంటున్నారు వైసీపీ పక్ష నేత బొత్స సత్యనారాయణ నేతృత్వంలో కూటమి ప్రభుత్వంపై గలం ఎత్తుతున్నారు కానీ ఆ ఛాన్స్ ఎమ్మెల్యేలకు లేకపోవడంతో వారిలో ఒక రకమైన అసంతృప్తి కనిపిస్తోంది పైగా కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు శాసనసభకు హాజరై ప్రజా సమస్యల పరిష్కారంలో తమ వంతు పాత్ర పోషించాలనుకుంటున్నారు కొంతమంది వైసీపీ ఎమ్మెల్యేలు కానీ అధినేత రాజకీయ కారణాలు చెబుతూ అడ్డుకోవడంతో వారిలో ఒక రకమైన అసంతృప్తి ఉంది అయితే కూటమి పటిష్టమైన స్థితిలో ఉంది 164 అసెంబ్లీ సీట్లతో అంతులేని మెజారిటీతో ఉంది తెలుగుదేశం పార్టీ 135 సీట్లతో తిరుగులేని ఆధిపత్యంలో ఉంది అటువంటిది విపక్ష వైసీపీ ఎమ్మెల్యేలు వస్తే తీసుకుంటారా అన్న ప్రశ్న వినిపిస్తుంది ఇక 2014లో టీడీపీలోకి 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలు ఫిరాయించారు అందులో కొందరు మంత్రి పదవులు దక్కించుకున్నారు అయితే టీడీపీకి అదొక మాయని మచ్చగా మిగిలింది 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చింది ఆ పార్టీలోకి సైతం ఓ 4 టీడీపీ ఎమ్మెల్యేలు ఫిరాయించారు అది కూడా వైసీపీకి ప్రతికూల ప్రభావం చూపించింది ఇటువంటి అనుభవాల దృష్ట్యా చంద్రబాబు ఇప్పుడు ఈ 5 వైసీపీ ఎమ్మెల్యేలు వస్తామంటే తీసుకుంటారా ఆ పరిస్థితి ఉందా అంటే మాత్రం సమాధానం దొరకడం లేదు అయితే రాజకీయ వ్యూహంలో భాగంగా వైసీపీకి వారి గుడ్ బై చెప్పవచ్చు కానీ న్యూట్రల్ గా ఉంటూ వైసీపీ అధినేతను ఇబ్బంది పెట్టవచ్చు చూడాలి మరి ఏం జరుగుతుందో ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి